తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా ముడిలాగే ఉంటుంది, కానీ మునుపటిలాగా అనిపించదు. అందుకే తెంచుకునే ముందే ఆలోచించాలి. అది దారమైన, బంధమైన. ఓటమి నేర్పిన అనుభవాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్త పడినప్పుడే విజయాన్ని ఎలా సాధించాలో తెలుసుకోగలవు. సుగ్రీవుడికి సొంత అన్ననే శత్రువు, పాండవులకు పెద్దనాన్న కొడుకులే శత్రువులు, శ్రీరాముడికి పిన్నతల్లే శత్రువు. మన రామాయణ మహాభారత చరిత్రలోనే ఉంది మన సొంత వారే మనకు శత్రువులు అని. అందుకే మన అనుకున్న వారితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పకనే చెప్పారు. లక్ష్మీదేవి పక్క నుండి కూడా తీసుకున్న అప్పుకి వెంకన్న బాబు కుబేరుడికి ఇంకా వడ్డీ కడుతున్నాడంటే అర్థమవుతుంది అప్పు చేస్తే తీర్చడం చాలా కష్టమని. ఆవేశంలో అందరినీ వదులుకో, తప్పులేదు. ఆప్తమిత్రులను వదులుకోకు, అనాథవు అవుతావు. మనం అందంగా ఉంటే మనకది దేవుడిచ్చిన బహుమతి. మనం అందంగా జీవిస్తే అది మనం దేవుడికిచ్చే బహుమతి. విజయం గొప్ప కాదు, సాధించిన వ్యక్తి గొప్ప. బాధపడటం గొప్ప కాదు, బాధను తట్టుకోవడం గొప్ప. బంధాలు గొప్పవి కాదు, వాటిని నిలుపుకోవడం గొప్ప. మనిషిగా పుట్టడం గొప్ప కాదు, మనిషిగా బ్రతకడం గొప్ప. పలకరింపులు కూడా పైసల మీద ఆధారపడుతున్నాయి. నవ్వించే 100 మంది స్నేహితులు లేకపోయినా కన్నీళ్లు తుడిచేవారు ఒక్కరున్నా చాలు. నా తలరాతను రాస్తున్నప్పుడు ఆ దేవుడు ఎంత కోపంలో ఉన్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో పాపం. సంతోషం, చిరునవ్వు అనే పేజీలు మరచిపోయాడు. సుఖం, దుఃఖం ఇవి రెండూ శాశ్వతం కాదు. సంతృప్తిలోనే అసలు విజయ రహస్యం ఉంది. చిన్న మాట చాలు మన మనస్సుని చివుక్కుమనిపించడానికి. అన్న మాట చాలు అయిన వాళ్ళు దూరం అవ్వడానికి. కోపానికి ఎంత దూరంగా ఉంటే సంతోషానికి అంత చేరువగా ఉంటాం. రేపు ఎవరిని అడగాలో అనే బాధ, రేపు ఎవరికి సమాధానం చెప్పాలో అనే భయం లేనంత వరకు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. తెలివిని కవచంగా ఉపయోగించుకోండి, కత్తిగా కాదు. కొంచెం కష్టమే అయినా ఎవరి దగ్గర నుండి ఏది ఆశించని జీవితమే అద్భుతంగా ఉంటుంది. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువయువ్వని బంధాలకు, బాధ్యత లేని బాంధవ్యాలకు, అబద్ధాలు ఆడే అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడం మంచిది. డబ్బు లేకపోతే స్నేహం ఉండదు, ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు, కలలు కన్న జీవితమూ ఉండదు. నీ జీవితమే నీకు గురువు, ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతుల్లో ఉండడు. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు విజయం ఉంటుంది. ధర్మానికి ఆపద ఎక్కువ, అడుగడుగునా కష్టాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుంది. పొగడ్తల్ని, విమర్శలను సమానంగా స్వీకరించాలి. ఎందుకంటే పువ్వు వికసించాలంటే ఎండ, వాన రెండూ కావాలి. కోపం నిప్పు వంటిది, దానివల్ల నీ శత్రువుల కంటే నీకే ఎక్కువ ప్రమాదం కలుగుతుంది. ఓడిపోయావంటే నీకేమీ రాదని కాదు, నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని. సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, దాని ఫలితాలెప్పుడూ తీయగానే ఉంటాయి. భర్తను అమితంగా ప్రేమించే భార్య తనతో ఎప్పుడూ నిజమే చెప్పాలని కోరుకుంటుంది. అలాంటి భార్య సాంగత్యం భర్త జీవితాన్నే మార్చేస్తుంది. అతడు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తాడు.